ఇక మంచు కుటుంబంలో మరో వివాదం రాజుకుంది. తనను తన కుటుంబాన్ని చంపడానికి ప్లాన్ చేశారంటూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లి బర్త్డే వేడుకలను అడ్డం పెట్టుకుని తన ఇంట్లోకి వచ్చిన కొందరు జనరేటర్ లో పంచదార పోశారని తెలిపారు. బర్త్డే పార్టీ జరుగుతుండగా కరెంట్ ఆగిపోయిందని జనరేటర్ ను ఆన్ చేసేందుకు వెళ్లి చూడగా అక్కడ పంచదార కనిపించినట్లు తెలిపారు. వారం రోజుల క్రితం కొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కరెంట్ ఫిక్షన్ చేసి తన కుటుంబం హత్యకు కుట్ర పన్నారన్నారు. పోలీసులు హెచ్చరించినా వేధింపులు ఆపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మనోజ్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఈ కుట్ర పన్నిందెవరు? దీనికి సంబంధించి మనోజ్ ఏమంటున్నారు? సునీత అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్ అసలు రకరకాల వింతలు జరుగుతున్నాయి. మంచు కుటుంబంలో మోహన్ బాబు ఇంట్లో కోల్డ్ వార్ కొనసాగుతుంది. అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ ముదిరి పాకన పడ్డదని చెప్పుకోవచ్చు. దీంతో మోహన్ బాబు కూడా ఏం అనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన రకరకాల రోజుకో దగ్గర ఆయన హాస్పిటల్లో ఒక రోజు, ఇంట్లో ఒక రోజు అలా ఉంటున్నట్టు పరిస్థితి ఉంది. అయితే నిన్న మోహన్ బాబు భార్య బర్త్డే వేడుకలు జరుగుతుంటే అదే సమయంలో కరెంట్ కట్ చేశారు. దాంతో కరెంట్ కట్ చేస్తే జనరల్ గా ఎవరైనా జనరేటర్ ఆన్ చేస్తారు. దాంతో జనరేటర్ లో కూడా పంచదార పోసినట్టు, అది కూడా అంటే కరెంటు తగ్గిపోవడానికి అప్పుడప్పుడు వచ్చిపోతుండడానికి కూడా కారణం వీళ్ళే ఆపుతూ ఆన్ చేస్తూ తక్కువ కరెంటు రావటం, ఈ విధంగా కొన్ని సమస్యలు కావాలని సృష్టించారు అనేది మంచు మనోజ్ ఆరోపణ. ఈ ఆరోపణలో అసలు ఏం జరిగింది ఏందనేది సీసీ కెమెరాల ఫుటేజీ, దాంతో పాటు ఇదంతా పోలీసులు విచారణ చేసిన తర్వాతనే తేల్చాల్సి ఉంది. అయితే బర్త్డే పార్టీ జరుగుతుండగా కరెంట్ ఎవరు కట్ చేశారు ఫస్ట్ విషయం. రెండో విషయం ఏంటంటే జనరేటర్ లో పంచదార పోసింది ఎవరు? జనరేటర్ కూడా నడవకుండా, అంటే ఇటు కరెంటు పోవాలి, అటు జనరేటర్ ఆఫ్ కావాలి. అంటే మొత్తం మీద వెలుగు అనేది కనపడదు, కరెంట్ అనేది ఉండకూడదు, ఫ్యాన్ తిరగొద్దు, బల్బు ఎలగకూడదు. ఆ తర్వాత నన్ను, నా భార్యని, మా అమ్మని వీళ్ళందరినీ చంపాలన్న కుట్ర కోణంలోనే ఈ కరెంట్ ఆపడంలో వెనకాల ఉన్న కుట్ర అదంటూ మంచు మనోజ్ ఆరోపణ చేస్తున్నారు. మరి ఆయన ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందనేది అటు పోలీసులు ఇప్పుడు కంప్లైంట్ చేస్తే పోలీసుల విచారణ ఆ తర్వాత జరగాల్సిందే. ఎందుకంటే ఇంతకు ముందే ఈ విషయంలో గత వారం నుంచి మంచు కుటుంబంలో, ముఖ్యంగా మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నట్టుగా అన్ని అంశాల మీద అటు ఏకంగా ఈ పంచాయతీ చిన్న చిన్న పోలీసుల దగ్గర కాదు, పోలీసు బాస్ దగ్గరనే, అంటే రాచకొండ సిపి సుధీర్ బాబు ముందరనే ఈ పంచాయతీ ఆడదాకా వెళ్ళింది. ఆయన కూడా ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడారు. అటు మంచు మనోజ్ని పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇది రోజుకో విధంగా మీరు ప్రవర్తించి మాట్లాడుకుంటే అది బయటకు వెళ్తుంది, మీడియాకి వెళ్తుంది, మీ కుటుంబంలో గొడవ, మీడియాలో గొడవ, దాంతో దాడులు, ఇవన్నీ మొత్తానికి సమాజానికి కరెక్ట్ కాదంటూ సుధీర్ బాబు మంచి గట్టి వార్నింగ్ ఇచ్చిండటు మంచు మనోజ్ కు. విష్ణు కూడా అదే అంశాన్ని చెప్పిండు. అయితే విష్ణు రాత్రి వస్తే రాత్రి కూడా ఆయనతో కూడా అదే అంశాన్ని చెప్పిండు. అయినప్పటికీ వీళ్ళు మాత్రం ఇంకా ఈ ఘర్షణ కావచ్చు, వాళ్ళ బ్రెయిన్లలో ఉన్నటువంటి గొడవలు, కోల్డ్ వార్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ మధ్య ఇంకా కొనసాగుతుందా, అసలు ఏంది, వీళ్ళు కాకుండా వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టేందుకు మరెవరైనా ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నారా ఏంటనేది కూడా చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ లేపాలంటే ఏదో ఒకటి ఈయనకు తెలియకుండా ఆయన ఒక తప్పు అట్లా వాళ్ళ మధ్యలో వచ్చేటట్టు ఇంకెవరైనా చేస్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు తేల్చాల్సి ఉంది. రవిచంద్ర, ఇక్కడ మరొక అంశం కూడా మనకు తెరపైకి వస్తుంది. అంటే తన తల్లి బర్త్డే వేడుకలకు వచ్చిన వాళ్ళల్లో కొందరు పంచదార జనరేటర్ లో వేశారంటూ కూడా మనోజ్ చెప్పడం జరిగింది. అయితే అసలు ఈ పంచదార ఎవరు పోసారు ఏంటి అన్న విషయాలు చెప్పారా? అదే ఆ విషయమే తేల్చాలన్నది. ఇప్పుడు పంచదార పోసింది ఎవరు, పంచదార దొంగలో ఎవరో తేలాలి. ఎందుకంటే ఇక్కడ కేక్ దగ్గర ఉండాల్సిన సీటు ఏకంగా జనరేటర్ లో పోయటం ఏంటనేది కూడా తేల్చాల్సి ఉంది. దాని మీద విచారణ, అంటే సీసీటీవీ ఫుటేజీలని పరిశీలిస్తారు. పహాడీ షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ చేసింటూ పోలీసులు తేల్చాల్సి ఉంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, తర్వాత ఫోన్స్ కావచ్చు, అక్కడ ఉన్నట్టుగా ఎవరెవరు ఉన్నారు ఏంటి, దానికి సంబంధించి ఈయన ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారు, మంచు మనోజ్ మీద ఇంకెవరెవరి మీద అనుమానం ఉంది, అనుమానం బట్టి ఆయన ప్రధానంగా చెప్పేది మంచు విష్ణుని టార్గెట్ పెట్టేసి ఈ అంశాన్ని చెప్తున్నారు. మరిగా చూడాలి. ఎందుకంటే రాత్రి అంశం సరిగ్గా 24 గంటలు అవుతుంది. ఇది కూడా ఆలస్యంగా బయటకు వచ్చింది వార్త. మొత్తానికి వాళ్ళ ఇంట్లో ఇంకా కోల్డ్ వార్ కొనసాగుతుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. రవిచంద్ర, మరోపక్క అటు పోలీసులు హెచ్చరించినా వేధింపులు ఆపట్లేదంటూ కూడా అటు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎవరు హెచ్చరించారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మనోజ్? మనోజ్ ప్రధాన ఆరోపణ విష్ణు మీదే ఆరోపణ చేస్తున్నారు. ఆయన మొన్న సిపి సుధీర్ బాబు దగ్గర కూడా అదే అంశం చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విష్ణునే ఈ గొడవ అంతటికి కారణం, విష్ణునే ఈ అంతటికి కారణం. అటు మా తండ్రి మంచోడు, మోహన్ బాబు చాలా మంచోడు, అంతా ఆయన అసలు ఇలాంటి మోహన్ బాబు కాదు, మా తండ్రి మోహన్ బాబు చాలా మంచోడు, ఇప్పుడు కనిపించే మోహన్ బాబు వేరు,
దాని వెనకాల ఆయన వెనకాల ఉండి ఎవరో నడిపిస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా మంచు విష్ణుని కోట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు. మంచు మనోజ్ అని చెప్పుకోవచ్చు. దీంతో ఈ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో అన్నదమ్ముల మధ్య పంచాయతీ రోజు రోజు తీవ్రంగా అవుతుంది. ఒక పక్క పోలీసులు కూడా చాలా సీరియస్ గానే హెచ్చరించారు. ఏకంగా సిపి సుధీర్ బాబే హెచ్చరించారు. అయినప్పటికీ కూడా వాళ్ళు తగ్గట్లేరు. ఇప్పటికీ తగ్గనట్టు పరిస్థితి ఉంది. అయితే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మీద పంచదార మీద ఫిర్యాదు చేసిండు. సీసీ ఫుటేజ్ నిన్న జనరేటర్ లో ఎవరు ఆపిర్రు, అసలు కరెంట్ ఆపింది ఎవరు, ఆ తర్వాత మళ్ళీ జనరేటర్ ఆన్ చేస్తే జనరేటర్ లో కూడా పంచదార ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది కూడా విచారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే నిన్న బర్త్డే వేడుకల్లో వాళ్ళంతా కుటుంబ సభ్యులను, భార్య, పిల్లలు, అటు వాళ్ళ అమ్మ వీళ్ళందరూ ఉన్నారు. ఈ సమయంలో ఇలా చేయటం ఏంది, ఎవరు వెనక సూత్రధారులు తేల్చి చెప్పాలి, దాంతో పాటు దీని మీద చర్యలు తీసుకోవాలంటూ ఆయన మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కూడా తేల్చిన తర్వాత అసలు దీని మీద విచారణ చేసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.